పాల్గొన్నట్లు మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. మరి ప్రతి నెల ఒక్కొక్క దైవజనుడు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికకి మరి వస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్య పరిచర్య చేయడానికి దైవజనులు జానన్న గారు ఉన్నారు. వారు గవర్నమెంట్ డాక్టర్ గారు, అయితే ప్రభు సేవ కూడా చేస్తూ ఉన్నారు. ప్రభు పిలుపుని బట్టి ఇక్కడే ఇటు సైడ్ ఏ ఊరు అన్నది, ఇటు సైడ్ తంగెల్ అనే ప్రాంతం సొంతూరు. అయితే అన్న కందుకూరులో ఉండి ఆ ప్రాంతానికి తరచుగా వెళ్ళి దేవుని మాటలు చెప్తూ ఆడ ఆ సేవను చేస్తూ ఉన్నారు. ఒక మంచి ఆత్మీయులు. మరి ఈ సమయాన్ని అన్నకి దైవజనులకు అప్పగిస్తున్నాం. అందరం గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అలాగే పాస్టర్ గారికి, సంఘస్థులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలని కొంచెం ధ్యానం చేసుకున్న ఒక వచనాన్ని 145వ కీర్తన 14వ వచనాన్ని యెహోవా పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు. ఓకే, చాలండి. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు మా మధ్య ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభువా. అత్యల్పుని, అయోగ్యుని నన్ను తండ్రి మీ సిలువు చాటును మరుగు చేసుకొని ప్రభువా మీ నామాన్ని మాత్రమే హెచ్చించుకోనండి ప్రభువా. మీరు మాత్రమే ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమకరంగా మా జీవితంలో ఉన్నట్లుగా సహాయం చేయమని సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అంటే అలాగని గొడవ చేయమని కాదు, సైలెంట్గా ఉండి చిన్నపిల్లల్ని అరవనివ్వకుండా చూసుకోండి. ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అంటే నేను ఒక జాబ్ చేసుకుంటూ మీ పాస్టర్ గారు అంత ఫ్లోలో అంత దాంట్లో నేను వాక్యం చెప్పలేను. ఆ ఫ్లో వేరు, నైంటింగ్ వేరు. కొన్ని నిమిషాలు ఓకే, దేవుడు నడిపింపుని బట్టి కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడు పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ లోకంలో చాలామంది కొన్ని విషయాల్లో పడిపోతూ ఉంటాం ఆత్మీయంగా. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతాం, కొన్నిసార్లు ఎవరైనా పడేస్తే పడిపోతాం, అంతే కదా. అయితే ఈ లోకము ఈ లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. ఎందుకంటే నీతిమంతులు 7 సార్లు పడినను మరలా దేవుడు నిలబెడతాడండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు పడిపోయేటువంటి వారందరినీ కూడా ఉద్ధరించబోతూ ఉన్నాడు ఈ సమయంలో. ఆమేన్. మరొక మాట ఉంది, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగుదల అనేది మనిషి యొక్క జీవితంలో వచ్చే సహజంగా వచ్చేటువంటి ఒక ప్రాసెస్ అది. ఎందుకంటే మనుషులు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో కొన్నిటికి మనం ధీటుగా ఎదుర్కొంటాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలోనికి సైతాన్ వేసే ఆఖరి బాణం ఏంటంటే డిప్రెషన్, అంటే నిరాశ. ఒకప్పుడు రోషం కలిగి భయంకరంగా విశ్వాసంలో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ డిప్రెషన్ లేకపోతే ఈ కృంగుదల అనేది టచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి కాస్త మళ్ళీ అదే రేంజ్లో ఏమవుతాడు,
ఇంక చాలు ప్రభా నా ప్రాణాన్ని తీసేసుకో అన్నాడు ఒక ఆయన. ఎవరైనా నన్ను కన్ఫ్యూజ్ చేయబాకండి. ఎవరు? అంతకుముందల ఏం జరిగింది? ప్రభువా నిజంగా రోషము కలిగి అగ్ని దిగునుగాక అంటే ఏమైందండి? అగ్ని దిగింది అట్లే. అదే ప్రవక్త తెల్లారేటప్పటికి ఏమంటున్నాడు? మళ్ళీ 2 రోజుల తర్వాత ఏమంటున్నాడంట? ఇంక అయిపోయింది ప్రభువా, నన్ను కూడా నువ్వు తీసుకో అంటున్నాడు. అంటే నిరాశ అనేది సాతాను ఆఖరి ప్రయత్నం. అది దాన్ని కనుక తట్టుకొని నిలబడ్డోళ్ళని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడండి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితంలో చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వస్తూ ఉంటాయి. అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను ఉద్ధరించబోతూ ఉన్నాడు, నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ కృంగిపోయినటువంటి నీ డిప్రెషన్ లేకపోతే నీ స్థితిలో నుంచి నా దేవుడి సమయంలో నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు దేవుడు లేవనెత్తుతాడు, ఏ రకంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే దేవుడు లేవనెత్తుతాడు అనే ఒక 3 విషయాలు నేను చెప్పి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క మాటని విన్నప్పుడు, రెండవదిగా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, మూడవదిగా దేవుని వైపుకు తిరిగినప్పుడు. చెప్పండి. మర్చిపోయారు కదా? దేవుని వైపుకి మనం మళ్ళినప్పుడు, లేకపోతే దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తుతాడండి. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క మాట వినుట అనే దాని విషయమై కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మాట వినుట, మాట వినుట అనేది ఎటువంటిది అంటే శ్రేష్టము అని రాయబడి ఉంది. ఎక్కడ? సమూయేలు గ్రంథము 15:22లో దేవుని మాట అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలండి. దేవుని మాట వింటే ఏమవుతుంది అని అంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మన ఆత్మీయ జీవితంలో కలిగిందనుకోండి, విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయంటే, బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే చాలా కార్యాలు జరిగేది దేని ద్వారా అంటే అసలు విశ్వాసం ద్వారానే. దేవుని మందిరానికి వచ్చినోడు దేవుడు ఉన్నాడని, ఆయనకు ప్రార్థన చేయు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అర్థమైందా? అంటే కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా ఉంటాయి కొన్ని కార్యాలు. అసలు నిజంగా ఇది నా జీవితంలో జరుగుతుందా అనేది మనకి అసాధ్యంగా ఉంటాయి కొన్ని విషయాలు. కానీ ఈ రోజున మన జీవితాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మనకి అసాధ్యంగా ఉంటుందో నా దేవునికి అది సాధ్యమే. హల్లెలూయా. ఏదైతే నీకు అసాధ్యంగా కనిపిస్తుందో అది దేవునికి సాధ్యమే. ఎప్పుడో తెలుసా? మనము విశ్వసించినప్పుడు, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు అంతే, అది ఫిక్స్. విశ్వసించినప్పుడు మన విశ్వాసంలోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి చాలా కార్యాలు సైతాను చాలా పన్నాగాలు పన్నుతాడు. అయినప్పటికీ కూడా మన పరిస్థితులను బట్టి మనలో ఉన్న విశ్వాసం మారకూడదు. ఆమేన్. అబ్రహాం జీవితంలో అయిపోయింది అనుకున్నాడు అబ్రహాం, ఇక నాకు పిల్లలు పుట్టడం అసంభవం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అబ్రహాము అనుకోలేదంటండి. దాని గురించిన రోమిలికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఇప్పుడు తీయొద్దు అని చెప్పా. ఆజ్ఞ అతిక్రమమే, తీయొద్దు అని చెప్పినప్పుడు తీయొద్దు. ఓకేనా? నేను జస్ట్ మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి అక్కడ చెప్తారనమాట, అందరూ ఏమని ఫిక్స్ అయ్యారంటే, ఇక అబ్రహాముకి జీవితంలో పిల్లలు
పుట్టరు అని ఫిక్స్ అయిపోయాడు. ఆయనకు కూడా ఆలోచన వచ్చిందంట. ఆలోచనలు రాకుండా మానవు. నీకు అసలు ఆలోచనే రావట్లేదు అని అంటే, ఒకటి పిచ్చోడు అన్న అయి ఉండాలా, రెండోది చచ్చిపోయిన తర్వాత అన్న అయి ఉండాలా. రెండో అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనకు ఆలోచనలు వస్తుంటాయి. అబ్రహాము జీవితంలో ఇంకెప్పుడు అనుకుంటున్నాడు. కానీ అవిశ్వాసము వలన దేవుడి వాగ్దానము మిస్ కాలేదంట. అవిశ్వాసం అనేది ఆయన జీవితంలో, ఆయన హిస్టరీలో లేదు. ఎందుకు లేదు అంటే, ఈ మాట చెప్పింది ఎవరు? నిశ్చయముగా నేను నీకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాను అనే మాట చెప్పింది ఎవరు? డాక్టర్లు చెప్పారా? ఎవరు చెప్పారు? మరి దేవుడు చెప్పిన తర్వాత అది తప్పిపోయిద్దా? తప్పిపోదండి, తప్పిపోదు. కాకపోతే మన స్వయంకృత అపరాధాల వల్ల, లేకపోతే మన అవిశ్వాసము, లేకపోతే మనం చేసే కొన్ని పనుల వల్ల అది కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా దేవుడి మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. ఆమేన్. అయితే ఇక్కడ దేవుని మాట కొంతమంది విన్నట్టే వింటారు కానీ వినరు. ఆ బ్యాచ్ కూడా ఉంటారు, తెలుసా మీకు? విన్నట్టే వింటారు కానీ వినరు. అది కూడా బైబిల్లో మనకి రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 21:22లో ఒక మాట ఉంటుంది, చూడండి. మరియు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదరని వారితో. ఒక్క నిమిషం, 28 అన్న, 28 చూడండి ఒకసారి, క్షమించండి. మీకేమి తోచుచున్నది? మత్తయి సువార్త 21:28. అదే చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యుని 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్ద వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరులో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ 2 కొడుకులు ఉన్నారంట. ఒకళ్ళ దగ్గరికి వచ్చేసి, అరే పొలంలో పని ఉంది, నువ్వు వెళ్తావా అన్నాడు. ఏమన్నాడు మొదటి వాడు? నేను బానుపో అన్నాడు. మళ్ళీ రెండో వాడి దగ్గరికి వచ్చాడు, యాక్టర్ అన్నమాట వీడు. వీడి దగ్గరికి వచ్చాడు, అరే నువ్వు వెళ్తావా అన్నాడు. ఏమన్నాడు ఈయన? ఎస్ బాస్, నేను వెళ్తానని చెప్పేసి విధేయతకు చూపించి, నేను వెళ్తాను అని చెప్పేసి అని తప్పకుండా వెళ్తానని మాట ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? తర్వాత వెళ్ళలా. మొదటివాడు పాను అనుకున్నాడు. మళ్ళా ఏమైందంటే ఆయన మనసులో, అయ్యా నేను తండ్రి మాటని నేను కాదన్నానే, ఏదో క్షణికావేశంలో నేను కాదన్నానే, దేవుడు చెప్పినటువంటి ఆ మాటని నేను కాదన్నానే, దేవుడు నాతో చెయ్యమని చెప్పిన పని నేను చేయలేకపోయానే అని ఆయన హృదయంలో ఏమైందంటే సమాధానం లేకుండా అయిపోయింది. బర్నింగ్ వచ్చేసింది, మంట మండుతా ఉంది. అబ్బా దేవుడు ఈ పని చేయమని నేను చేయలేకపోయాను అని చెప్పేసి అని ఒకానొక టయానికి ఏమైందంటే ఆయన లోపల మారు మనసు కలిగిందంటండి. మారు మనసు కలిగి, నేను చేస్తాను డాడీ, నువ్వు చెప్పిన మాట నేను వింటాను అని వెళ్ళాడండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని మాటని వినే దాంట్లో మనం ఆసక్తి కనపరిచి దానికి విధేయత చూపించినప్పుడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది వింటారు కానీ విశ్వాసంతో వినరు. ఒక ఉంటుంది, మార్కు సువార్త 5:30 చదవండి ఒక్కసారి. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఒక్క నిమిషం. మార్కు సువార్త 5. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళనని చెప్పండి, చదవండి. అదే బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినదెవరని అడుగగా ఆయన చాలు బ్రదర్, నేను చెప్తాను. ఇది వినండి, ఇంక వినండి.
ఇది కావాలని తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త ఈ చాప్టరు 5 మార్కు సువార్త 5:25 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమెకి ఒక జబ్బు చేసింది, రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఆమె. అయితే ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. బైబిల్ మాటలు కొన్నిసార్లు భలే ఉంటాయి. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ తగ్గట్లా కొన్నిసార్లు తగ్గవు కదా. తగ్గినోడేమో డాక్టర్ వారు నువ్వు చాలా గ్రేట్ అండి అంటారు, తగ్గినోడేమో తిట్టుకుంటా పోతుంటాడు. అవన్నీ కామన్ అయిపోయినాయి మాకు. తగ్గిందనుకో అసలు నువ్వు సూపర్ అన్నా అంటారు, తగ్గలేదనుకో నువ్వే ఏం ట్రీట్మెంట్ ఇచ్చావు బాబు అంటారు కదా. అయితే ఈమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక మందిని ఆశ్రయించింది. అయ్యా నా ప్రాబ్లం ఇది. ఎందుకంటే కొన్ని సమస్యల్ని మనం చెప్పుకోగలం, కొంతమందికి కొన్ని సమస్యల్ని చెప్పుకోలేం. కొన్ని సమస్యలు తల్లిదండ్రులతో చెప్పుకోగలం, కొన్ని సమస్యల్ని స్నేహితులతో చెప్పుకోగలం, కొన్ని సమస్యల్ని ఎవరితో చెప్పుకోలేం. అవి రహస్యంగా తమలో తామే మదన పడిపోతూ ఉంటారన్నమాట. చెప్తే ఏమన్నా ఇద్దేమో, చెప్తే ఏమైద్దో, చెప్పకపోతే ఏమైద్దో అని వాళ్ళలో వాళ్ళే భయంకరంగా మదన పడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంటూ ఉన్నాయి. అయితే ఈమె జీవితంలో కూడా అదే పరిస్థితి. ఎన్నెన్నో తిప్పలు పడుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె రోగానికి స్వస్థత అనేది కలగట్లా. డబ్బులన్నీ అయిపోతున్నాయి, డబ్బులు పోతున్నాయి, జబ్బు తగ్గట్లా. అయితే ఆమె జీవితంలో ఒక రోజంట తనకు 5:26 నేను చదువుతాను. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. డబ్బులన్నీ అయిపోయినాయి, కానీ ప్రయోజనం ఏం లేదంట. ప్రయోజనం ఏమి లేక మరింత పడెను. తర్వాత వచ్చిన ఒక్క మాట ఉండిద్దండి, భలే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏముంది. ఆమె యేసును గురించి విని, చాలు విని అనే దాని దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఆమె ఏం చేసిందంట అండి, యేసు ప్రభు గురించి వినిందంట. అమ్మా నీ జీవితంలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళావు కదా, ఏవేవో వైద్యాలు చేయించుకున్నావు కదా, అయితే ఈ సమయంలో నేను మీకు ఒక్క మాట చెప్తాను విను అని చెప్పేసి ఎవరో ఏం చేశారంట, ఆమెకి యేసయ్య గురించి చెప్పారండి. సువార్తని చెప్పారు, ఈ శుభవార్తని చెప్పారు. అయితే ఆమె యేసును గురించి వినింది. ఎట్లా వినింది అని అంటే ఆమె జీవితంలో ఏ రకంగా వినింది అంటే వెళ్ళిపోయి ఏకంగా యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రభావాన్ని కూడా లాక్కోగలిగిందండి. హల్లెలూయా, ఆమేన్. అంటే దేవుడినే కొన్నిసార్లు మనుషుల విశ్వాసాలు ఆశ్చర్యపరిచినాయి. మనకి బైబిల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం, యేసు వారి విశ్వాసమును గురించి ఆశ్చర్యపడ్డాడంట. ఇజ్రాయిల్లో కూడా ఎట్లాంటి విశ్వాసం లేరు కదా బాబు అంటే, కొంతమందికి ఎన్ని కార్యాలు చేసినా దేవుడు ఏం చేశాడు అంటారు. అయ్యో కొరాజీనా చెప్తారు కదా అక్కడ ఒక మాట, అయ్యో అంటే ఎన్ని చేసినా కూడా వాళ్ళ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఎందుకు ఉండదు అని అంటే, దేవుడు నా జీవితంలో నీ జీవితంలో అసలు ఏం చేశాడు అనే గ్రహింపు కొంతమందికి ఉండదండి. దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. యేసు ప్రభుని అసలు ఎందుకు వస్తున్నారు మీరు చర్చికి, ఎందుకు వచ్చి కూర్చుంటారు, ఎందుకు ఆరాధించాలి అంటే, దేవుడు మన పాపములను క్షమించి మన జీవితంలో ఒకానొక రోజు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అనే ఆ ఫౌండేషన్ నీలో లేదనుకో, పై పోతలాగే ఉంటుంది. ఇది అర్థమవుతుందా? ఎన్ని ఇచ్చినా కానీ కొంతమందికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. అయితే ఇక్కడ ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడతాను అని అనుకొని విశ్వసించింది. ఆ విశ్వాసంతో జనాలందరూ యేసు ప్రభు అంటే గుంపులు వచ్చేసేవాళ్ళు జనాలు. ఆయన తాకటానికి, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అనేక మంది వచ్చి ఉంటారు బహుశా. అంటే మనము ఆ సీన్లోకి మనం వెళ్ళిపోవాలా. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ముప్పాల చర్చిలో ఉన్నారు కదా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? చెప్పండి. యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి గుంపులో మనం కూడా ఒక మెంబర్సం ఇప్పుడు అనుకోండి ఒకరోసేపు. అర్థమైందా?
అయితే యేసు ప్రభు మీదకి అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు, అనేక మంది టచ్ చేస్తున్నారు, అనేక మంది పట్టుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అక్కడ ఆ పక్కకు తిరిగి శిష్యులు నా వస్త్రపు పై మళ్ళీ చెప్తాను నేను, నా వస్త్రం ముట్టింది ఎవరు అని అడిగాడండి. నా వస్త్రం ముట్టింది ఎవరు అని చెప్పేసి శిష్యులను అడిగితే శిష్యులు అంటున్నారు, యేసు ప్రభు అప్పుడప్పుడు ఎట్ట మాట్లాడతాడు, అస్సలకి భలే అర్థం కాకుండా మాట్లాడతావు ప్రభు, నువ్వు చాలా చాలా కామెడీగా మాట్లాడుతుంటావు ప్రభువా. ఇంత పెద్ద సమూహం, జన సమూహం అందరూ ఏం చేస్తున్నారు, నీ మీద పడిపోతున్నారే, ఇంతమంది జనాలు ముట్టుకుంటున్నారు కదా, ఎవరు ముట్టుకున్నారని మమ్మల్ని అడుగుతున్నావు ప్రభువా అన్నట్టుగా శిష్యుల్లో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. కానీ యేసు ప్రభువును ముట్టింది ఎవరో ఆయనకి తెలుసు. ఎందుకు అర్థమైంది చెప్పండి? యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావము వెళ్ళిపోయిందండి. అనేక మంది ముట్టుకున్నారు అక్కడ, కానీ ఎంతమందికి స్వస్థత కలిగింది? పెద్ద చెప్పాలా, ఎంతమందికి కలిగిందండి? ఒక్క ఆమెకు మాత్రమే కలిగింది. ఆమె మాత్రమే దేవుళ్ళలో ఉన్నటువంటి ప్రభావాన్ని లాగగలిగింది. ఎట్లా లాగగలిగింది? దేని ద్వారా లాగగలిగిందామా? దేవుని మీద విశ్వాసం ఉంచింది. నా దేవుడు ఈ సమయంలో నాకు నిశ్చయంగా స్వస్థత అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. నా దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నాను, నా యేసయ్య ఈ సమయంలోనే నేను చెప్పుకోలేనటువంటి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు అనే నమ్మకము, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆయనలో ఉన్నటువంటి ప్రభావం బయలు వెళ్ళి ఆమె జీవితాన్ని స్వస్థపరిచిందండి. ఆమేన్, హల్లెలూయా. అయిపోయిన తర్వాత అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారంటే ఆమె గడగడ వణుకుతా వచ్చి అయ్యా నేనేనయ్యా అన్నప్పుడు ఒక మాట అండి, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలిగిన దానివై పొమ్ము. ఆమేన్. దేవుడు ఈ సమయంలో అటువంటి విశ్వాసాన్ని, అటువంటి సమాధానాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఏ జబ్బుతోటి, ఏ రోగంతో నువ్వు వచ్చినావో దానికి ఖచ్చితమైన నివారణ యేసు నామములో కలుగునుగాక. నా యేసయ్య గాయపడిన హస్తం నిన్ను ముట్టునుగాక. ఆయనలో ఉన్న ప్రభావం మనలో ప్రవహించాలండి. ఆయనలో ఏముందంటే ప్రభావం, ఆ ప్రభావం ద్వారా స్వస్థత. దానికి కీ ఎక్కడుంది? దానికి తాళం ఏంటి? విశ్వాసంలో ఉందండి. వచ్చామా, ఒక్కరిసేపు కూర్చున్నామా, పోయామా అన్నట్లుంటే రాకపోవడమే మంచిది. ఏముంది ప్రయోజనం? ఏమని చెప్పండి, అంతే కదా. ఈరోజు మెసేజ్ లేట్ అయ్యిద్ది ఒక్కరిసేపు, పర్లేదా? ఒక్కళ్ళు చెప్పారండి, పర్వాలేదా? మంచిది. అయితే ఇక్కడ యేసు ప్రభుని గురించి ఆమె వినింది. ఈ రోజుల్లో అనేక మంది దేవుని గురించి వింటున్నారండి. చాలామంది వింటున్నారు. నా జీవితంలో నేను కూడా విన్నా. ఏమని విన్నాను అంటే, యేసు ప్రభు అమెరికా దేవుడు అంట, మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తున్నాడు, మన మతాన్ని నాశనం చేస్తున్నాడు అని విన్నా నేను. ఎప్పుడు? నా చిన్నప్పుడు. నా పేరు లక్ష్మీనారాయణ. మాది పక్కనే ఉన్నటువంటి ఒక విలేజీ, తంగెళ్ళ అనే ఒక విలేజ్. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా బహు నిష్ఠాగరిష్టమైనటువంటి భక్తిలో పెరిగా. పూజలు, నిద్రలేసినప్పటి నుంచి ఎక్కువగా పూజలు, మంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళం. అంజనాలు చెప్తామంటారు, విన్నారు ఎప్పుడన్నా? అవి చెప్పడము, తాయెత్తులు కట్టడము, పెద్ద పెద్ద ముగ్గులేసి ఏదైనా ఒక వస్తువు పోయింది అనుకున్న మా ఇంటికి వస్తారు. ఆ ముగ్గులో టెంకాయను పెట్టి దాన్ని ప్రశ్న అడిగితే టెంకాయ తిరుగుతుంది గర్ర. తర్వాత ఒక A4 షీట్ పేపర్, తెల్ల పేపర్ ఒక దాన్ని తీసుకొని పొయ్యి మంటేసి పొయ్యిలో పేపర్ని పెడితే పేపర్ కాలిపోకుండా దాని మీద జెరాక్స్ లాగా వస్తుంది. చీకటి శక్తులతోటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ రోజున వీళ్ళు ఎవరు దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. అంటే మెల్లో ఎప్పుడు రుద్రాక్షలు వేసుకొని మంత్రాలు జపిస్తూ ఉండేవాడిని నేను. నా జీవితంలో యేసు ప్రభు అంటే అస్సలు పడదండి. పరమ ఎలర్జీ అయిన పదం ఏదైనా ఒకటి ఉంది అంటే అది యేసు ప్రభు మాత్రమే నాకు. అప్పుడు అంటే చర్చి ఉన్న వీధిలో ఇటు పోవాలన్నా పోయేవాడిని కాదు, అదంతా తిరిగి వచ్చేవాడిని. ఎందుకంటే నేను అపవిత్రనైపోతాను, నేను మైలపడిపోతాను అని చెప్పేశాను. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చే చర్చి మీద ఊస్తా పోయేవాడిని, చీ అని చెప్పేశాను.
ఈయన ఎప్పుడు నాశనం అయిపోయిద్దో, ఈ చర్చిలు ఎప్పుడు పడిపోతాయో, ఈ చర్చిలు ఎప్పుడు కూలిపోతాయో, మా భారతదేశం మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు ఈయన యేసుప్రభు అనే ఆ దేవుడు వచ్చి అని చెప్పేసి నేను చాలాసార్లు మంత్ర ప్రయోగాలు కూడా చేశా. అంటే కొన్ని పూజలు అవన్నీ చేశా. ఇది నాశనం అయిపోవాలి, క్రిస్టియానిటీ నాశనం అయిపోవాలి, ఈ భూమి మీద క్రిస్టియన్సే లేకుండా పోవాలి అని చాలాసార్లు నేను ట్రై చేశా. అట్లాగా ప్రయత్నం చేస్తా నా డిగ్రీ లెవెల్కి వచ్చేటప్పటికే ఒక ఆలోచన వచ్చిందనమాట. అసలు ఎట్లా మారుతున్నారు వీళ్ళు? ఎవరిని పట్టినా కానీ ఈ రోజుల్లో ఒక కులం అని చెప్పలేదు, ఒక మతం అని చెప్పలేదు, ఎవరిని కదిలిచ్చినా మేము చర్చికి పోతున్నాం, యేసుప్రభుని నమ్ముకుంటున్నాం అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాను నేను. చేస్తే నేనేమనుకున్నానంటే, నా బ్రెయిన్కి అప్పుడు ఏం అర్థమైందంటే, వీళ్ళందరూ ఊర్లోకి వెళ్ళిపోయి మతాలు మార్చేస్తున్నారు 4 మాటలు చెప్పి అని అనిపించింది. అందుకు నేనేం ప్లాన్ చేశానంటే, నేను కూడా వెళ్ళిపోయి చెప్పాలి. ఏమనంటే, యేసుప్రభుని నమ్ముకోబాకండి అని చెప్పి చెప్దాము అని చెప్పేసి ఒక ప్లాన్ చేసి ఒక సంస్థని ఒక దాన్ని స్థాపించాలని చెప్పేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని స్టార్ట్ చేశా. దాని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఒంగోలులో ఒకటి, కందుకూరులో ఒకటి అక్కడ పెట్టి ఊరూరికి వెళ్ళిపోయి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు యేసుప్రభుని నమ్మబాకండి అని చెప్పి వాళ్ళందరినీ మరలా మా అప్పట్లో నేను ఉన్నటువంటి మతం అనే ఆ ముసుగులోకి మళ్ళా లాగాలి అని చెప్పేసి అని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశా. నేను ఎప్పుడైతే అట్లాగా ప్రయత్నం చేస్తూ ఉన్నానో ఒక పెన్ను పేపర్ తీసుకుని మొత్తం అంతా రాసి పెట్టుకుని ఊరూరికి వెళ్ళిపోయి నేను యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పాలి అని చెప్పేసి ఒక యాంటీ క్రిస్టియన్ సొసైటీ, దాని పేరు కూడా టైటిల్ కూడా ఫిక్స్ చేసేసా. దాని పేరే యాంటీ క్రిస్టియన్ సొసైటీ, అంటే క్రీస్తు వ్యతిరేక సంస్థ అనే ఒక దాన్ని పెట్టేసి అనేక మంది ద్వారా నేను ఇది ఆర్గనైజేషన్ చేయాలి అనేసి నా కోరిక ఏంటంటే, ఒక చర్చి కూడా ఈ భూమి మీద ఉండకూడదు, ఇప్పుడు కాదు, ఒక చర్చి కానీ ఉండకూడదు, క్రిస్టియన్సే ఉండకూడదు అని చెప్పేసి బలంగా నేను ప్లాన్ చేసినప్పుడు నా దేవాతి దేవుడు నన్ను దర్శించాడండి. ఆమేన్, హల్లెలూయా. అదే రోజు రాత్రి నేను ఎప్పుడైతే పెన్ను పేపర్ తీసుకుని మొత్తం అంతా రాసి పెట్టుకున్నానో అదే రోజు రాత్రి ఒక భయంకరమైనటువంటి వెలుగు వచ్చి నాతో మాట్లాడసాగింది. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అసలు నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి ఒక స్వరము, ఒక వెలుగు నా జీవితంలో ఏ రోజు నేను ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళాల. దేవుడు నాతో మాట్లాడాడండి. మాట్లాడిన తర్వాత నా జీవితాన్ని యేసయ్య పూర్తిగా మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? పూర్తిగా మార్చేశాడు. ఎందుకంటే మన జీవితంలో మనం అనుకునే ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుడి ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుందంట. నేను ఒకటి అనుకున్నా, నా జీవితంలో నేను ఊరూరా తిరిగి యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పి అందరికీ చాటింపేయాలి అని చెప్పేసి. కానీ నా దేవుడి ప్రణాళిక ఏంటంటే, నేను ఇప్పుడు చెప్తున్నా, ఊరూరా తిరిగి యేసుప్రభునే నమ్ముకోండి అని. హల్లెలూయా. ఊరూరా తిరిగి చెప్తున్నావు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళిపోయి చెప్తున్నా, యేసుప్రభు మాత్రమే నిజమైన దేవుడు అని. అట్లా ఉంటాయి అన్నమాట దేవుడు ఆలోచనలకి మన ఆలోచనలకి కదా. అట్లాగా కొంతమంది విని ఈ రోజున మోసపోతున్నారండి. ఎట్లాగంటే దేవుడు మన దేవుడు కాదు, మన దేశానికి సంబంధించిన ఆయన కాదని చెప్పి. కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్న ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆమేన్. కాబట్టి ఆమె విశ్వాసము ద్వారా ఆమె జీవితంలో ఏం కలిగిందంటే స్వస్థత మరియు సమాధానం. కొంతమంది జీవితాల్లో ఎన్ని డబ్బులున్నా ఎంతున్నా సమాధానం అనేది ఉండదు. డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, బీరువా నిండా చీరలు ఉంటాయి, మళ్ళీ నాకు చీరలు లేవని ఏం చెప్పండి, పర్లేదు చెప్పండి, మనం ఏమనుకోవాలి, మనోళ్ళే కదా అంతా. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, ఒక ఊర్లో ఇట్లా పరిచర్యకి పిలిస్తే ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం బట్టలు ఉన్నాయి. సిస్టర్ ఏమన్నా బట్టల షాపు అంటే బట్టల వ్యాపారం చేసుకుంటారు కదా కొంతమంది, పార్ట్ టైంగా బట్టల వ్యాపారం ఏమైనా చేస్తుందేమో అనుకున్నా. ఎక్కడ చూసినా పేర్చున్నాయి మొత్తం. నిజంగా నేనే షాక్ అయ్యా. చూస్తే ఆమె ఒక ఎంప్లాయీ, ఆమె జాబ్కి వెళ్ళిపోయిందండి అన్నారు. నాకు ఇంక వద్దులు అడిగితే బాగుండదు అనుకొని నేను గమ్ముగా వచ్చేసా. అంటే కొంతమందికి ఎన్ని ఉన్నా కూడా సమాధానం అనేది ఉండదు. బీరువా నిండా ఉన్నా కూడా మళ్ళీ ఏం గోల్ చేస్తారు, మళ్ళీ అది లేదు ఇది లేదని. అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం నీ కుటుంబంలో లేకపోతే గొడవలే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఈ సమయంలో దేవుడు మనందరి కుటుంబాల్లో సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించునుగా.
గాక. ఆమేన్. చాలామంది ఉంటారండి మెకానికల్గా జీవించేవాళ్ళు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకి పడదు, ఒకరి మీద ఒకరి కంప్లైంట్లు, మళ్ళీ బయటికేమో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బ్యాచ్ చాలామందే ఉన్నారు ఈ రోజుల్లో. కానీ లోపల ఒకే మనస్సు, ఏక మనస్సు, ఏకాత్మ అనేది కుదరనివ్వట్ల. ఎందుకంటే సైతానుగాడు దాడి చేసేది మొట్టమొదటి అక్కడి నుంచే చేస్తాడు. ఎందుకంటే నేను ఇండివిజువల్గా టార్గెట్ చేసిన మనం లొంగం. ఫ్యామిలీ ద్వారా వచ్చాడనుకో ఏమవుతాం? ఖచ్చితంగా బెండు చేస్తారు వాళ్ళు కదా. అంటే కొన్ని సమస్యలు అట్లా ఉంటాయి. సో మనం గమనించగలగాలండి. మనం గమనించి అసలు ఎందుకు మొదలవుతుంది గొడవ, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అన్నీ గజిబిజి గందరగోళం అంతా చేసుకుంటుంటారు కొంతమంది. పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి విత్తనం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? కళ్ళజోడు తీస్తే నాకు కనపడదు కూడా. అంత చిన్న విత్తనం అది ఎక్కడి దాకా తీసుకుపోద్ది మర్రి చెట్టుని? కొన్ని ఎకరాల పాటు వదిలితే మీ ముప్పాళ్ళ మొత్తాన్ని కూడా ఆక్రమించేస్తుంది. ఏది? చిన్న, ఎక్కడి నుంచి మొదలైంది అది? చిన్న మాట దగ్గర మొదలైద్ది గొడవ. అది ఎక్కడ దాకా పోయిద్ది? ఎవరు దగ్గరు, ఎవరు కాంప్రమైజ్ గారు? భర్త కాంప్రమైజ్ కాడు, ఈమె అంతకంటే కాంప్రమైజ్ కాదు. అది ఎక్కడ దాకా పోయిద్దండి? ఫ్యామిలీస్ ఈ రోజున ఇగోస్ హర్ట్ అయిపోయి ఏం చేయబడుతున్నాయి అంటే విడిపోతూ ఉన్నారండి. అయితే మనం గమనించగలగాలి ఆత్మీయులుగా. సరే ఒక మాట అన్నాడు, సరే పోనీ ఏమైంది? అబ్బే సమస్య లేదు బ్రదర్ అంటారా? సరే చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ విశ్వాసముతోటి ఎప్పుడైతే ఆమె జీవితంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఆ విశ్వాసంతో దేవుడి దగ్గరికి వచ్చిందో యేసయ్య ఆమెను స్వస్థపరిచాడండి. ఆమె జీవితంలో ఉన్నటువంటి కృంగుదల, నిరాశ, డిప్రెషన్ ఏమైపోయిందంటే క్షణాల్లో ఎగిరిపోయింది. ఆమేన్. ఎప్పుడైతే మన జీవితంలో కూడా దేవుడి దగ్గరికి ఆ రకమైనటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి స్వస్థత, సమాధానాన్ని మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రెండవదిగా విధేయత చూపించినప్పుడు, రెండో మాట ఏం చెప్పాను ఇందాక? విధేయత. దేవుడి యొక్క మాట విన్నట్టే వింటారు కొంతమంది. చెప్పే కదా, విన్నట్టే వింటారు కానీ చాలామంది వినరు. అయితే ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, అదొకటి చదవండి. చాలండి. ఇక్కడ యేసు ప్రభు సీమోను యొక్క ఆ దోణిలోనికి ఎక్కి కూర్చున్నాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు అంటండి. వలలేస్తూ ఉన్నాడు, కానీ దానివల్ల ఫలితము శూన్యం. కొంతమంది కష్టపడతా ఉంటారు, ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ సంపాదన ఎట్లా ఉంటుంది? చినిగిపోయిన సంచులు వేసినట్టే ఉంటుంది. పొద్దుటి నుంచి రాత్రి దాకా కష్టపడతారు, తర్వాత తిరిగి చూస్తే ₹1 కనపడదు. ఏమైపోయినాయంటే ఏమో, అంటే నా జీవితంలో అట్లాంటి లెక్కలు చాలా ఉన్నాయి. ఏమేంటో రాసుకుంటాము, ఏమేంటో చేస్తా, కానీ ఒక్కొక్కసారి నిలబడదండి. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి. ఇక్కడ పేతురు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఆయనకి ఏమీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఒక మాట చెప్పాడు, ఏమనంటే నీవు నీ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వెయ్యి. ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి ప్రార్థనలోనికి. ఇంకొంచెం ఊరికే కొంతమంది అట్లా పైన వచ్చిపోతుంటారేమో, అట్లా కాదు. ఇంకొంచెం డీప్గా ఏం చేయాలా? నిలబడు. ఇంకొంచెం లోతులోకి నడవాలా. ఇంకొంచెం పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఇంకొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇంకొంచెం కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు అండి ఆయన. అయితే ఇక్కడ ఈయన చెప్పాడు పేతురుకి, ఇంకొంచెం లోపలికి వెళ్ళు అని అన్నప్పుడు పేతురు ఏమనుకుని ఉంటాడు చెప్పండి? ఒకవేళ పేతురు స్థానంలో మీరున్నారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి?
రాత్రంతా కష్టపడ్డారు. వలలేయటం అంటే కూర్చొని ఫోన్ చూసుకున్నంత ఈజీ కాదు. ఏం చేస్తారు? తీయాలి, ఇసిరేయాలి, ఈ పన్నీయాలి, లేదా లాగాలి, ఎట్లా ఉంటుంది ఒళ్ళు ఊనమైపోయిద్ది. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఆల్ నైట్ కష్టపడ్డాడు, కానీ ఏం దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయినను నేను రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు ప్రభువా, అయినను ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున. అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క మాటకి ఆయన ఏం చూపించాడంటే విధేయత చూపించాడండి. విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. విధేయతలో ఉన్నంత బ్లెస్సింగ్ నీ జీవితంలో ఇంకెక్కడ కూడా ఉండదండి. విధేయత చూపించగలగాల దేవుని యొక్క మాటకి, దైవజనుడి యొక్క మాటకి. నీవు ఎప్పుడైతే విధేయత చూపించే మనస్సు, విధేయత చూపించే మనిషివి నువ్వు గనక అయితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. యేసుప్రభు మాటకి ఆయన విధేయత చూపించాడు. అప్పుడు వరకు కూడా ఆయనలో ఒక రకమైనటువంటి దేవుడు అంటే దేవుడు అంతే, ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టే ఉంది భక్తి. ఎప్పుడైతే ఆయన మాటకి విధేయత చూపించి వల వేశాడో వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారంటండి. ఆమేన్. విస్తారమైన చేపలు మనకి దొరుకునుగాక. విస్తారమైన చేపలు ఈ మందిరానికి దొరుకునుగాక. దీని సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమేన్. మీ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఒక బహిరంగ సభగా జరుగునుగాక రాబోయే రోజుల్లో. ఆమేన్. హల్లెలూయా. అనేకమైన ఊర్ల నుంచి ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి వచ్చి దీవెనలు పొందుకోబోయే రోజు మీ కళ్ళ ముందుందండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఇది ఈ రోజున ఒక చిన్న పరిచర్యగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఘనంగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. అయితే ఇక్కడ దేవుని మాటకు విధేయత చూపించి ఎప్పుడైతే వలేసాడో విస్తారంగా చేపలు పట్టాడండి. డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అంటే అక్కడ 2 అంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడండి. మొట్టమొదటి దాంట్లో ఆరోగ్యం వచ్చింది ఆమెకి, ఇక్కడ సంపాదన వెల్త్ వచ్చింది. వెల్త్ ఇక్కడ అంటే దేవుని మాట విన్నప్పుడు హెల్త్ వచ్చింది, విధేయత చూపించినప్పుడు హెల్త్తో పాటుగా వెల్త్ కూడా వచ్చేసింది. ఆమేన్. ఎప్పుడైతే మనం దేవుడి మాటని మనం వింటూ ఉంటాం, విధేయత చూపించి మన పాటికి మనం వెళ్తూ ఉంటామో దేవుడు కొన్నిసార్లు ఆశ్చర్యంగా జరిగిస్తుంటాడు కొన్ని కార్యాలు. ఇందాక చెప్పాం కదా, అట్లాగా మన ఊహలకి అందనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆదికాండం 31:29 వచ్చిన ఒక్కసారి చదవండి. యాకోబుతో పలుకకుము. చాలండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఇక్కడ లాబాను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒకసారి గమనించండి. లాబాను దగ్గర నుండి యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రయాణమైపోతా ఉన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే యాకోబుని లాబాను తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉన్నప్పుడు 23లో ఉంటుంది. అది ఆదికాండం 31:23లో ఉంటుంది. చాలు, తరుముతా ఉన్నాడండి యాకోబుకి. యాకోబుని తరుముతా ఉంటే యాకోబు ప్రార్థన చేసి ఉంటాడా లేదా? చేసి ఉంటాడా లేదా? చేశాడు యాకోబు. అయ్యా తండ్రి, నన్ను ఇల్లు తరుముతున్నాడు ప్రభువా, నన్ను కాపాడయ్యా అని యాకోబు ప్రార్థన చేసే ఉంటాడు. కానీ దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఆలోచించారు ఎప్పుడన్నా? చదివారు దీన్ని? దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎవరికి ప్రత్యక్షం కావాలి లెక్క ప్రకారంగా? కానీ ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? లాబానికి ప్రత్యక్షమై ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఒక స్వీట్ అండ్ ఒక మంచి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ ఏది పలికినా నేను లేపేస్తా అన్నాడు. అర్థమైందా? బీ కేర్ఫుల్. ఎవరనుకుంటున్నావు నువ్వు? యాకోబు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు అని దేవుడు లాబానికి ప్రత్యక్షమయ్యాడండి.
ఈ సాయంకాల సమయంలో మన దేవుడు మన శత్రువులకు ప్రత్యక్షమవును గాక. ఆమేన్. అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై. ఇంకొంచెం పెద్దగా పడితే బాగుంటుందేమో. అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక యేసయ్యా నా ప్రాణప్రియుడా. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు అట్లా ప్రత్యక్షిస్తాడండి. శత్రువుకు ప్రత్యక్షమయ్యే దేవుడు. అందుకే యేసన్న గారు ఆ సాంగ్ని నాకు భలే ఇష్టం. ఆ పాట ఎక్కడుందా బైబిల్లో ఈ మాటను ఎదుగుతూ ఉంటే దేవుడు ఒకరోజు ఇది చూపించాడు. అరే, అనుక్షణము కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడండి. ఆయన కొనుకుడు నిద్రపోడు. మనం నిద్రపోతుంటాం. ఎక్కడ? మందిరంలో నిద్రపోతావు, ఇంటికాడ నిద్రపోతావు, ఆఫీసులో నిద్రపోతాం, మనం ఎక్కడైనా నిద్రపోతుంటాం. కానీ మన దేవుడు కొనుకడు నిద్రపోడు. మరి ఏం చేస్తుంటాడు? నిన్ను నన్ను ఆయన కాపాడే దేవుడు అండి. ఆమేన్. ఈ సమయంలో నిజంగా యథార్థంగా, దేవా నీ మాటకి నేను విధేయత చూపిస్తానయ్యా, నీ వాక్యానికి నేను విధేయత చూపిస్తాను అని కనుక నువ్వు ఒక తీర్మానం కనుక తీసుకున్నట్లయితే నా దేవుడు నిన్ను రెండంతల ఆశీర్వాదంతో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన తన కృపతో మనల్ని కలుసుకునే సమయం ఇది. కీర్తనలు 59:10 అనుకుంటా. ఒక్కసారి అక్కడ ఉంటే చదవండి, లేకపోతే వదిలేసేయండి. దేవుడు తన కృపతో చాలు. మన దేవుడు ఆయన కృపతో మనలను కలుసుకొనుగాక. ఆమేన్. ఆయన తన కృపను తీసుకొని వస్తాడండి. ఇప్పుడు అర్థమవుతుందా? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడో విషయంగా ఏం చెప్పాను? దేవుని వైపుకు మనము తిరిగినప్పుడు. ఇర్మియా గ్రంథము 15:19-21 వరకు. ఏవి నీచములో ఏవి ఘనములో ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? దేవుని వైపు గనక మనం తిరగగలిగితే, ఎట్లా తిరగాలి? ఎటువైపు తిరగాలి అంటే మనకున్న ఒకే ఒక దిక్కు. ఎటువైపు? ఏ దిక్కు? తూర్పా పడమరా? మనకున్న దిక్కు ఏ దిక్కు? పై దిక్కే. పరలోకమే మన దిక్కు అదే. అర్థమైందా? కాబట్టి ఇక్కడ దేవుడి వైపుకి మనం తిరిగే మనసు ఉండాలండి. దేవుడి వైపుకి మనం తిరగాలి అంటే దేవుడు ఖచ్చితంగా కొన్ని విసర్జించాలి అని చెప్తాడు మన జీవితంలో నుంచి. కొన్ని విడిపించబడాలి నువ్వు అని చెప్తాడు. అలాంటప్పుడు మన శరీరానికి మన ఆత్మకి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మన శరీరానికే ఓటేస్తారు. ఎస్, నేను నీకే ఓటేస్తాను, నువ్వు గెలువు అని చెప్పేసి అని శరీర కోరికలకి, శరీర ఆశలకి ఏం చేస్తారు? ఓటేసేసి దాన్ని గెలిపిస్తూ ఉంటారు కదా. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఎలక్షన్ జరిగింది కదా. ఏం చేస్తున్నారు? ఒక పక్క దేవుడు, దేవదూతలందరూ ఒక పక్క నుంచొని ఉంటారు. సైతాను వాడి సమూహం అంతా ఓ పక్క నుంచొని ఉంటారు. మధ్యలో ఎవరున్నారు?
యోబు ఉన్నాడు, అంతా సైలెంట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఒక క్షణం యోబు ఎవరికి ఓటేస్తాడు ఇప్పుడు అని. అన్నీ అయిపోయినాయి. మరణము వరకు కూడా నా నమ్మకత్వాన్ని నేను విడిచిపెట్టను అని ఒక తీర్మానం తీసుకొని యోబు ఎవరికి ఓటేసాడండి? దేవుడికే ఓటేశాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన శరీరం ఇట్లా అయిపోయింది, నీ దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్ముకున్న తర్వాత మన బతుకు ఎట్లా అయిపోయింది, మన జీవితం ఎట్లాగా అయిపోయింది, అది ఇది అని చెప్పేసిన వాళ్ళ ఆవిడ చాలా మాటలు అనేసింది. కానీ యోబులో మాత్రం ఏ రకమైనటువంటి చలనం కూడా లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం అట్లాంటిది. ఇది పోద్ది ఒకానొక రోజున. మన శరీరము, మన అందము, మన ఫెయిర్ అండ్ లవ్లీలు, మన మేకప్ కిట్లు ఇవన్నీ కూడా ఏమవుతాయి? పోతాయి. ఒకానొక వయసు దాటిన తర్వాత నువ్వు మేకప్ వేసినా కూడా కోతుల్లాగా కనిపిస్తారు కదా, వేసినా కూడా. అంటే ఇవన్నీ కూడా పోతాయి. కానీ ఎల్లప్పుడూ పోనటువంటిది ఏంటంటే మన ఆత్మ. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా మన దేవుడితో పాటు ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. అయితే ఇక్కడ నీవు దేవుని వైపుకు తిరిగిన ఎడల, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించదను. ఆమెన్. తిరిగి రప్పించదను అంటే ఈయన ఎక్కడో ఏమైపోయాడు, ఎక్కడో ఏదో తేడా జరిగింది మొత్తానికి. అది 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 బయట పెట్టట్లేదు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే అందరికీ యూనివర్సల్గా చెప్పేస్తాడు దేవుడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నిన్ను మరలా నా సన్నిధిలో నిలుచున్నట్లుగా నేను నిన్ను రప్పిస్తాను. నీవు తర్వాత ఏవి నీచంలో ఏవి ఘనములో నువ్వు గనక గుర్తుపట్టగలిగితే నిన్ను నా నోటి వలె నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఆమేన్. దేవుని యొక్క నోటిలాగా దేవుడు కొంతమందిని ఈ సంఘంలో నుంచి వాడుకోబోతున్నాడండి త్వరలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని వినిపించేటువంటి ఒక మంచి సువార్థికులు ఈ సంఘంలోంచి లేవబోతున్నారు. ఆమేన్. అనేక మంది ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకులు లేచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వైపుకి తిరిగితే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడి వైపు తిరిగిన తర్వాత పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమిస్తా. మట్టితో కట్టామనుకో గోడ ఏమైపోతుంటుంది? పడిపోద్ది. ఇనుముతో కడితే తుప్పు పట్టిపోద్ది. లేకపోతే రకరకాల వాటితో సిమెంట్తో కట్టినా కొద్ది రోజులకి వర్షాలకి నానిపోద్ది. కానీ దేవుడి ప్రామిస్ ఏంటంటే పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారంగా దేవుడు నిన్ను నియమించిన గాక. ఆమేన్. ప్రయత్నం చేయొచ్చు. నీ శత్రువు ఈ రోజున నిన్ను పడగొట్టాలి అని చెప్పేసి అని అనేక మంది నీ మీద పన్నాగాలు పన్ని ఉన్నారేమో, కానీ నా దేవుడు నిన్ను పడనివ్వడండి. హల్లెలూయా. నమ్మిన వారు గట్ట చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? నా దేవుడు నిన్ను పడిపోనిచ్చే దేవుడు కాదు. ఒకవేళ నిజంగా నువ్వు కనుక పడిపోయిన స్థితిలో ఉంటే రా ఈ సమయంలో. నా దేవుడు నీకు క్షమాపణ అనుగ్రహించి నిన్ను తిరిగి ఆయన నోటిలాగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఏ స్థితిలో నువ్వు పడిపోయినావు అక్కడ నుంచి తిరిగి మరలా దేవుడు నిన్ను రప్పించి ఆయన నోటి వలె, ఆయన నోటి స్వరములాగా నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ సమయంలో. అయితే నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీ మీద యుద్ధము. ఏముంది బైబిల్లో? మనం ఏమనుకుంటా, ఆ ఫ్లోలో ఏమనుకుంటారు మీరు చెప్పండి? వారు గనుక వారు నీ మీద యుద్ధము చేస్తారా చేయరా? చేస్తారండి. శత్రువులు అనేకమైన యుద్ధాలు చెయ్యొచ్చు, కానీ ఫైనల్గా జయం ఎవరిదంటే నీదే. ఆమేన్. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. ఆమేన్. అర్థమైందా? అది కూడా ఉంటుంది, ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. నేను నీకు తోడై ఉండుదును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయించలేరు, జయించబోరు, జయించలేరు కూడా. అనేక మందితో మనకు యుద్ధాలు ఉంటాయి కదా, పోరాటాలు ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మన యుద్ధాలు ఎవరితోటంట? భర్తతోట, భార్యతోట, అత్తమామలతోట, పక్కింటి వాళ్ళతోట. మన పోరాటాలు, మన యుద్ధాలు ఎవరితోటంటే శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధులకు, లోకనాథులతోటి. చాలు చాలు సిస్టర్. మన పోరాటం ఎవరితో ఉండాలండి?
అది హై ఎండ్ కాలింగ్. అది అంటే ఒక రేంజ్లో ఉన్నటువంటి ఒక పిలుపు. అది అంటే మన పోరాటాలు, యుద్ధాలు ఈ లోకస్తులతో కాదు. మన పోరాటం ఎవరితో ఉంటుంది అంటే సైతాన్తోటే ఉంటుంది. కానీ దేవుడు నిన్ను నిలబెడతాడండి. ఆమేన్. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు. అనేక మంది మనుషులను రేపి నీ మీద ఈ రోజున అనేక మంది చేరి నిన్ను చంపేస్తాం, నిన్ను పొడి చేస్తాం, నిన్ను నాశనం చేస్తాము, నిన్ను లేకుండా చేస్తామని చెప్పేసి భయపెడుతూ బెదిరిస్తున్నారేమో. కానీ నా దేవుడు నీకు తోడుగా ఉండి నీ మీదకి వచ్చే వాళ్ళతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు ఈ సమయంలో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు నిన్ను జయించలేరు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడి వైపుకి తిరిగి దేవుడి పాదాల దగ్గరే ఉండాలి. ఇది అనుభవం. పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ కోసం మనం ఏం చేయాలా? దేవుడి పాదాల దగ్గర కనిపెట్టుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలని దేవుడు జరిగిస్తాడండి. కాబట్టి ఈ సమయంలో ఏ విషయమై నువ్వు కృంగిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నావో, ఏ విషయమై నువ్వు పడిపోయిన స్థితిలో ఆత్మీయంగా పడిపోయావా, లేకపోతే ఆరోగ్యంగా పడిపోయావా, ఆర్థికంగా పడిపోయావా, శత్రు బాధ చేత నువ్వు కూలిపోయి ఉన్నావా, ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినా నా దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తునుగాక. ఆమేన్. ఆయన తన కృపతో మనల్ని కలుసుకొని నిన్ను దీవించి ఆశీర్వదించి ఇక్కడ నుండి నిన్ను మీ ఇంటికి పంపించబోతున్నాడు. నమ్మినవారు గట్టిగా చెప్పలో కొడదామా? హల్లెలూయా. ఆయన తన కృపతో నిన్ను కలుసుకోబోతున్నాడు ఈ సమయంలో. దేవుని యొక్క ప్రత్యేకమైన కృప ఈ సమయంలో మనల్ని కలుసుకోబోతుందండి. ఎప్పుడో తెలుసా? మనం దేవుని మాట విన్నప్పుడు, అయ్యా అనేకసార్లు నేను దేవుడి వాక్యాన్ని విన్నాను కానీ వదిలేశాను. నేను దేవుడి మాట విన్నాను కానీ విధేయత చూపలేదు. దేవుని మాట విన్నాము కానీ దేవుని వైపుకి మనము తిరగలా. దేవుడి వైపుకి మరలా. నాకు ఏముందిలే, పని చేసుకుంటున్నా, డబ్బులు వస్తున్నాయి, ఈఎంఐలు కట్టుకుంటున్నా, అయిపోయింది నా బతుకు అనుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తులు కావాలండి ఈ రోజున. ఆమేన్. దేవుడి యొక్క చిత్తం జరగాలి అని అంటే మనం దేవుడి మాటకు విధేయత చూపించే వ్యక్తులంగా ఉండాలి. నీవు నా మాట విన్నందున ఈ భూలోకంలో ఎవ్వరికీ లేనంత బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఆదాంకా? ఓయమ్మా, ఎక్కడుంటుంది అది? ఆదికాండం 22:18. ఒక్కసారి ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. చాలండి. ఈ లోకంలో మనం ప్రమాణాలు చేస్తుంటారు. తల్లితోడు, ఆతోడు, ఈతోడు అని ప్రమాణాలు చేస్తుంటారు. కానీ దేవుడు ఒక సుప్రీం అండి. ఆయనకి మించి ఇంకెవరు లేరు. అబ్రహామును బట్టి దేవుడు ఎంత సంతోషిస్తే ఈ మాట అన్నాడు చెప్పండి. ఒకే ఒకటి ఏంటంటే, నీవు నా మాట విన్నావు, దట్స్ ఇట్, దట్స్ ఎనఫ్. నీవు నా మాట విన్నందున నేను నిన్నేం చేయబోతున్నా? భూలోకంలో ఉన్న జనాలందరికంటే నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడండి. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు విన్నావు కాబట్టి, నువ్వు దేవుని మాట విన్నావు కాబట్టి దేవుడు నీ బిడ్డల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. అర్థమైందా లాజిక్? మన మీద ఉండే ఆశీర్వాదం మన పిల్లల మీదకి వస్తుంది. కాబట్టి దేవుడు తోడని ప్రమాణం చేసుకున్నాడు. ఇంకా నా తోడు అబ్రహాం, ఇంకెవరు లేరు ఈ భూలోకంలో, నా మీదొట్టు, లేకపోతే నా తోడనుకో, ఇక నిన్ను ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కారణం ఏంటి? పెద్దగా చెప్పాలి. దేవుని మాట విన్నాడు. ఈ రోజున అనేక మంది వినటం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు చెప్పా కదా, చాలామంది వింటున్నారు ఈ మైక్ ద్వారా. అవునా కాదు? చాలామంది వింటారండి. కానీ విన్న తర్వాత నీ విశ్వాసం ఎట్లా ఉంది, నీ రియాక్షన్ ఎట్లా ఉంది, అది దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నలిగిపోయావో, ఎక్కడ ఏ స్థితిలో నువ్వు సతమతమైపోతున్నావో, నా దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను.
చిన్న ప్రార్థన, నేను ప్రార్థన చేసి ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా అన్యమనస్కంగా ఉండొద్దు, మనసును ఎక్కడో పెట్టి ఉంచొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నటువంటి సమయం ఇది. ఆయన తన ప్రత్యేకమైన కృపచేత, ఆయన తన ప్రత్యేకమైన కృపతో నిన్ను కలుసుకోబోతున్నటువంటి సమయం ఇది. నా కుమారుడా, ఏ సమయంలో ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు పడిపోయావు అనేది అనవసరం. రా, ఇప్పుడు రా. ఆయన నిన్ను ఎత్తి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు ప్రభువా. సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవా స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో పొందుకో. యేసయ్యలో ఉన్న ప్రభావం ఈ సమయంలో బయలుపరచబోతూ ఉంది. ఈ సమయంలో ఎస్ లార్డ్, ఎస్ ఫాదర్. పరిశుద్ధాత్ముడా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హెవెన్లీ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ షడాయ్ దేవా స్తోత్రములు తండ్రి. అయ్యా దీవించు ప్రభువా. అయ్యా 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 ఎస్ అయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్. హోలీ రీసకా బాబా బాబా బారాలా రాషకోటరోరియా. ఓ రీసకా బాబా 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 బారాలా రాషకటరా హెందోరోరియా. తోరా బాబా బాబా లా రాషకిమా బాబా రాలోరియా. ఎల్ రబా బాబా బాబా షగెటెరోరియా. ఏ ప్రభావం అయితే యేసయ్యలోంచి విడుదలైందో అదే ప్రభావం ఈ సమయంలో నువ్వు పొందుకో. థ్యాంక్ యూ జీసస్. రిషా బాబా 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 లా రా లా రా లా రికా బాబా బాబా ఓ రికా బాబా బాబా మనరోలోరియా. ఓ రిసకా బాబా బాబా లా రా షకిమా బారా లా లోరియా. ఎల్ రకా షందారా లా రా బాబా బాబా సకోటనరోలోరియా. పొందుకో. దేవుడు నిన్ను ఉద్ధరించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. అదుగో దేవుని ప్రభావం నీ మీదకి దిగి వస్తూ ఉన్నది. దేవుని ప్రభావం మీలోకి వస్తూ ఉన్నది. పొందుకో, 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 పొందుకో. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Receive in the name of Jesus. పొందుకో, 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 పొందుకో. స్వస్థత కలుగునుగా. Spirit of God, Spirit of God, live, live, live. నింపబడు. హోలీ స్పిరిట్ స్తోత్రం. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా నీ దగ్గరికి వచ్చున్నాను ప్రభువా. నా రోగానికి స్వస్థతనివ్వమని నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యా, ఎవరికి చెప్పుకోలేని బాధతో నువ్వు బాధపడుతున్నావేమో సహోదరి సహోదరుడా, యేసయ్యని అడుగు. యేసయ్యా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ప్రభువా. అయ్యా నన్ను ముట్టు ప్రభువా. నాకు స్వస్థతని ప్రభువా, నాకు విడుదలని ప్రభువా, నాకు సమాధానాన్ని ప్రభువా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, ఆర్థికంగా నన్ను నిలబెట్టు ప్రభువా. నా దేవుడు నిన్ను ఆయన ప్రభావంతో నిన్ను కప్పుబోతున్నాడు. ఈ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావం దిగునుగా ఈ సమయంలో. రిస్సకటరలలోరియా. ఆయన గాయపడిన హస్తం నిన్ను స్వస్థపరచబోతోంది సహోదరి. ఆయన గాయపడిన హస్తం నిన్ను స్వస్థపరచబోతోంది సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ మాట విన్నట్టే విన్నా గానీ వినలేదు ప్రభువా. దయతో నన్ను క్షమించమని అడుగుదాం ఈ సమయంలో. నా దేవుడు నిన్ను పరిచర్యకు అప్పగించినా నువ్వు అనేక సార్లు త్రోవ తప్పిపోయినవేమో సహోదరి సహోదరుడా. అయ్యా, నేను పొరపాటు చేస్తున్నాను ప్రభువా. దయతో నన్ను లేవనెత్తు ప్రభువా. దయతో నన్ను తిరిగి మరలా నీ నోటి వలె వాడుకో ప్రభువా. నీ నోటి వలె నన్ను వాడుకో ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి సహోదరి సహోదరుడా. నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు.
అనేక సార్లు నువ్వు దేవుడు ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళిపోయావు కదా. నా దేవుడు నిన్ను ఇక్కడికి పిలిస్తే నువ్వు ఇంకో దిక్కకి వెళ్ళిపోయావు కదా. అవును తండ్రి, ఈ సమయంలో ఒప్పుకో సహోదరి, యథార్థంగా ఒప్పుకో. నా దేవుడు దగ్గర నుంచి నీకు క్షమాపణ, విడుదల కలగబోతోంది. అవును యేసయ్యా, నువ్వు నన్ను ఇటు పిలుస్తూనే నేను అటు వెళ్ళిపోయిన అనుభవాలు. నీ మాటకి నేను అవిధేయత చూపించిన దివ్య సేవను కనికరించు ప్రభువా. ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే, దూతాలు నే చేయ చితివి. శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా, దూతాలు చేయని నీ దివ్య సేవను, ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివి. దూతాలు చేయని నీ దివ్య సేవను, ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివి. దూతాలనే చేపట్టి చేసేదా, ధూపాదినే చేపట్టి చేసేదా, ధూపాదినే చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము పడుదమా. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతిని నీ సన్నిధిలో. అందరు లేచి నిలబడి, అందరు లేచి నిలబడి ప్రభుని స్తుతిద్దాం. అందరు లేచి నిలబడి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఒక కానుకగా నన్ను మార్చయ్యా. నీ కృప ద్వారా నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు ప్రభువా. కనుక నైతిని అందరు దేవుని సన్నిధిలో ఒక కానుకగా దేవునికి సమర్పించుకో. నేను తాళంచగా, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. అయ్యా, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో అవును. ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే ఇది శ్రేష్టమైన దినం, ఇది శ్రేష్టమైన దినం. ప్రభుని ఆరాధించే దినం ఇది. నేను తాళంచగా, కనుక నైతిని చెంపో, కనుక నైతిని సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. సియోను
సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడగా. సియోను రాజువు నీవేగా. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, మృత్యుంజయుడా నీకే స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. అందరూ పరిశుద్ధుడా నీకే స్తోత్రం, మృత్యుంజయుడా నీకే స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. స్తుతిస్తూ ఉండగానే దేవుడి మిమ్మల్ని బైబిల్లో రాయబడిన ఓ చక్కటి మాట, ప్రభు మాట వినిందట. దేవుని మాట విని ఆయన ప్రభావాన్ని పొందుకోవడానికి ఇష్టపడింది. ఆమె బాధ నివారణమాయెను. మనుషులు అన్నారు, ఇక నిన్ను ఎవ్వరు లేవనెత్తలేరు, ఇక నువ్వు లేవలేవు, లేవలేవు, లేవలేవు అన్నారు. కానీ బైబిల్లో రాయబడిన ఓ చక్కటి మాట, దేవుడు ఆమెను లేవనెత్తడం మొదలుపెట్టారు. ఆ బాధలో నుండి ఆమె లేవనెత్తబడింది. ఆ గుంటలో నుండి ఆమె లేవనెత్తబడింది. ఓ తల్లి, ఓ చెల్లి, సహోదరుడా, సహోదరి, ఎన్నో పరిస్థితుల మధ్యలో కృంగిపోయావా? ఇక నేను లేవలేకపోతున్నాను ఈ బాధల నుండి. సమాధానం అరుదైపోయింది. గుప్పుడంత గుండెకి సమాధానం లేదయ్యా. డబ్బుంది, పలుకుబడి ఉంది, హోదా ఉంది, పేరుంది, ఘనత ఉందయ్యా, కానీ గుప్పుడంత గుండెకి సమాధానం లేదయ్యా. ప్రేమించవలసిన బిడ్డలే గుండెల్లో బల్లెపు పోటులు వై తయారైపోయారు. ఇక నేను లేవలేనేమో కృంగిపోయిన ఆ స్త్రీని ప్రభు లేవనెత్తడం మొదలుపెట్టాడు. విశ్వసించండి, ఈ ఆశీర్వాద కూడికలో మీ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నీ బలహీనతల నుండి ఆయనను లేవనెత్తబోతున్నాడు. నీ నిర్జీవ పరిస్థితుల నుండి లేవనెత్తబోతున్నారు. నీ బంధకాల్లో నుండి లేవనెత్తబోతున్నాడు. నీకున్న ప్రతి కన్నీటిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. లేవనెత్తబోతూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నారు, నా మాట విను, నా మాట విను. ఇప్పుడు దాకా అందరి మాటలు విన్నావుగా, నీకు నచ్చిన వారి మాట విన్నావుగా, నీ భర్త మాట విన్నావుగా, నీ భార్య మాట విన్నావుగా, నీ తోబుట్టు వారిని మాటలు విన్నావుగా. ఏ మేలైనా కలిగిందా? నష్టపోయావుగా, అలిసిపోయావు, సొమ్మసిల్లిపోయావు, కృంగిపోయావు, నిరాశ మధ్యలో నిస్పృహలను అనుభవిస్తున్నావు కదా. ప్రభు అంటున్నారు, ఆమె యేసుక్రీస్తు మాట వినిందట. ఇదిగో ఈ సత్య సువార్త నీ కొరకే కదా. ఈ రాత్రి అయినా నీ మాటకి నేను లోబడుతానయ్యా, నీ మాట వింటే నేను లేవనెత్తుతానయ్యా, లేవనెత్తబడుతానయ్యా అని ఆయన మాట మీద నీ మనస్సు నిలుపుకో. బైబిల్లో రాయబడిన రెండవ మాట, పేతురు విధేయతను చూపించాడట. ప్రియులారా, విధేయతలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నా తండ్రి
పరలోకములో ఉన్న ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మరణపు అంచుల వరకు ఆయన నీ కొరకు నా కొరకు విధేయతను చూపించారట. నలిగిపోవటానికి ఇష్టపడ్డాడు. తమ్ముడా, అన్న, ఓ చెల్లి, నీ కుటుంబంలో నీ పైన అనేకులు అధికారులుగా పెత్తనం చేయొచ్చు. నీకు విధేయతను నేర్పించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కొన్ని శ్రమల మార్గం నీకు అవసరం. నీకు విధేయత రావాలి. పేతుర్ని ఆశీర్వదించడానికి దేవుడికి శక్తి లేక కాదు, పేతుర్ని కొంచెం లోపలికి తీసుకుపోవాలి. యేసయ్యలోకి వేరు, యేసయ్యలోకి లోతైన అనుభవంలోకి రా. ప్రభు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. పైన భక్తి కాదు, కాస్త లోపలికి రా. కొంచెం లోపలికి వెళ్ళు. శ్రమలుంటాయి, శోధనలుంటాయి, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది. కానీ వాటన్నిటి వెనక దాచి ఉన్న మహిమను నువ్వు చూడబోతున్నావు. ఆ ప్రసన్నతను నువ్వు అనుభవించబోతున్నావు. పేతురు పైని చూసుకొని మురిచిపోయాడు. ఇక ఏమీ లేదయ్యా, కృంగిపోయి ఉదయాన్నే కూర్చొని సొమ్మసిల్లిపోయి, నా భార్యకి నేనేం చెప్పాలి, ఇంటికి తిరుగుతున్న అప్పులోకి నేనేమని చెప్పాలి సమాధానం? ఒక్క చాప కూడా పడలేదే. ఒరే, రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, నీ బ్రతికింతేనంటరా? రోజు పని అని తిరుగుతున్నావు కదరా, ఏ మేలు కలిగిందిరా నీ జీవితంలో? మనుషులు ఎగతాళి చేసే నోరులు ఎదురు చూస్తున్నాయి. కానీ దేవుని మాట ప్రకారం విధేయతను అనుభవించి కాస్త లోపలికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మరుగై ఉన్న, మర్మమై ఉన్న గొప్ప సంగతులను బయలుపరిచిన నా తండ్రి పేతురుని విస్తారముగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఈ ఆశీర్వాద కూడికలలో పరలోక సైన్య సమూహమే నీ జీవితంలో దిగవచ్చునుగాక. సమృద్ధైన ధననిధి నీ కుటుంబంలోకి దిగవచ్చునుగాక. నీ పేదరికము కొట్టివేయబడునుగాక. నీ నిరుపేద స్థితి మార్చబడునుగాక. అవమానపరచబడిన వారి మధ్యలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. పేతురికి ఎన్నో అవమానాలు కలిగాయి. లోతులోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రభుని మనసారా లోతులోకి వచ్చి ప్రభుని స్తుతించడానికి నీ మనసును ఏకీభవించు. మూడవదిగా ప్రభు చెప్పారు, నా వైపు మీరు తిరగండి, నేను మిమ్మల్ని పైకి లేవనెత్తుతాను. నా వైపు తిరుగు సహోదరుడా. మనుషుల వైపు తిరగొద్దు, బంధువుల వైపు తిరగొద్దు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఎవరో ఏదో చేస్తారని మనుషుల వైపు తిరగొద్దు. కరములు చాచి కరుణ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచు ఉన్న సమస్త జనులారా, రండి నా యొద్దకు, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. నా వైపు తిరుగుతావా? ఈ రోజు వరకు తిరగలేదేమో మనస్ఫూర్తిగా. ఇదిగో ఈ వాక్యం నీ కొరకే. మనసారా నీ మనసును ఆయన వైపు శ్రేందీకరించు. హృదయపూర్వకముగా ఆయన వైపు నువ్వు మరలిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తిస్తాయని బైబిల్లో రాయబడింది. దేవుని ప్రతి ఆశీర్వాదం నీ సొంతమగునుగాక. ఏ మనుషుడు చెప్తే, ఏ వ్యక్తి చెప్తే, నీ తోబుట్టు వాళ్ళు, నీ బంధువులు చెప్పిన మాటల ప్రకారం అటు ఇటు తిరుగుతూ రెండు పడవల మధ్యలో ఉండద్దు. ప్రభు నీతో చెప్తున్నాడు, ఇకనైనా సరే నీవు నా తట్టు తిరుగు. అపజయము నీకు బానిసగునుగాక, అపజయము నీ కాళ్ళ కింద బానిసగునుగాక. విజయ పథకాలతో దేవుడు నిన్ను ఎగరవేయబోతూ ఉన్నాడు, ఊరేగించబోతూ ఉన్నాడు. జయధ్వనులతో దేవుడు నిన్ను జయ గీతాలతో ఊరేగించబోతూ ఉన్నాడు. దేవుడు నీకు జయమిచ్చునుగాక, దేవుడు నీకు విజయమిచ్చునుగాక, దేవుడు నిన్ను ఊరేగించునుగాక. బైబిల్లో రాయబడింది ప్రియులారా, ఆయన మాట పొల్లైన తప్పిపోదట. నీతో మాట్లాడింది మనుష్యుడు కాదు, నా దేవుని స్వరం నీకు వినబడింది. నా ప్రభువా, నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రమయ్యా అని, నీ మాట ప్రకారంగా బ్రతుకుతానయ్యా అని
అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఆశీర్వాద కూడికను ప్రభు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం చెప్తాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి ఆయన చిత్తములో ఉన్న బిడ్డలను ప్రభు తీసుకొని వచ్చారు. నిశ్చయముగా ప్రభు వారిని ఆశీర్వదించునుగాక. ప్రభు దీవెన కుటుంబాల్లో నిలిచి ఉన్నట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు చక్కటి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు చక్కగా కరెంటును అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇరువురు దైవజనులు మన మధ్యలోకి రావడానికి ప్రభు కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనలందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అని నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు జానన్న ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం మరి లాజరయ్య గారు ఇస్తారు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయాలు, అవును ప్రభువా, కొన్ని పరిస్థితులు తండ్రి, కొన్నిసార్లు తెలిసే పడిపోయాను ప్రభువా. పాపం చేయకూడదన్న సంగతి తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో పడిపోయిన అనుభవాల్లో ఉంటూ ఉన్నాము. కొన్నిసార్లు తెలియక పడిపోయినావేమో. నీ జీవితంలో నిరాశ అనే బంధకంలో నువ్వు ఉన్నావేమో, కానీ నా దేవుడు విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. అవును యేసయ్య, ఈ సంఘంలో ప్రభువా, అయ్యా మీ పాద సన్నిధిలో ఇప్పటివరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తువాడను, పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. అవును తండ్రి, నీ మాట విన్నప్పుడు ప్రభువా యేసయ్యా, మీ మాట వినే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయ్యా మీ మాట వినటం మాత్రమే కాకుండా విన్నటువంటి మాటకి విధేయత చూపించే మనసును మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా 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 విధేయత చూపించి ప్రభువా మీ పిలుపు వైపుకు మేము తిరిగే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని దేవా మిమ్మల్ని వేడుకొంచున్నాము ప్రభువా. సహాయం చేయండి తండ్రి. దేవా మీ కృపతో మమ్మల్ని కలుసుకుంటానని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభువా. మీ కృపాక్షేమములే మా వెంట వచ్చును గాక తండ్రి. దేవా మాకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండును గాక ప్రభువా. దేవా సహాయం చేయండి తండ్రి. దేవా ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ ప్రార్థనలో కూడి వచ్చిన ప్రతి ఒక్క సభ్యుల్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు పేరు పేరున దీవించి అయా ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకొంచున్నాము తండ్రి. మీ కృపాక్షేమంలే మా వెంట వచ్చును గాక తండ్రి. అయ్యా మీ యొక్క గైడెన్స్ మా వెంట వచ్చును గాక ప్రభువా. అయ్యా మీ యొక్క గైడెన్స్ ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకు విధేయత, మీ స్వరము వినేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా మీ స్వరానికి మేము లోబడి ప్రభువా వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని అయ్యా సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, మన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయును, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, సముఖమును, సకల కోటి పరిశుద్ధులకును, ఇంతవరకు వాక్యం ఇచ్చిన తన దాసులకును, కూడి వచ్చిన చేరి వచ్చిన సంఘములకును, స్థానిక సంఘ సేవకులకును ఆయన రాకడ వరకు నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.